మన ప్రభును రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ క్రిస్మస్ మాసం సంతోషకరమైన మాసం, ఆనందకరమైన ఈ దినాల్లో మనం ఉన్నాం. అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఈ క్రీస్తు జన్మదిన వేడుక ఈ పండుగలు జరుగుతున్నాయి. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకి పరిమితం, కొన్ని పండుగలు కొన్ని దేశాలకి పరిమితం, కొన్ని పండుగలు కొన్ని గ్రామాలకి పరిమితం. కానీ క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రీస్తు పుట్టుక జన్మదిన వేడుక. కాబట్టి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడైన ఎందుకు దిగి వచ్చాడంటే సమాధానము లేని వారికి సమాధానమునివ్వటానికి, నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వటానికి, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతినివ్వటానికి. లోక సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడింది: సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలందరికీ ఈ భూమి మీద సమాధానము కలుగునుగాకని స్తోత్రము చేయుచుండిరి. ఈ లోకానికి ఆయన వచ్చుట ద్వారా మనకు ఒకటి సమాధానం అనేవటానికి వచ్చాడైన. ఆయన ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించడానికి వచ్చాడైన. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వటానికి వచ్చాడైన. రక్షణ లేని నీకు శిక్షను తొలగించడానికి, నీకు నిజ రక్షణ ఇవ్వడానికి ఆయన రక్షకుడిగా దిగి వచ్చిన దేవుడైన. నీ జీవితంలో సమాధానము కానీ నెమ్మది కానీ ఆదరణ లేక ఒకవేళ నీవు మిగిలిపోయేవేమో, ఒకవేళ నువ్వు ఏ విషయంలో ఒకవేళ చింతపడుతున్నవేమో, ప్రతి చింత యావత్తు తొలగించడానికి, నిన్ను బలపరచడానికి, నీ భయాన్ని తొలగించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడైన. ఆయనను సొంత రక్షకునిగా నీ హృదయంలోకి ఆహ్వానించగలిగితే నెమ్మది లేని నీ బ్రతుకులో దేవుడు నెమ్మదినిస్తాడు, సమాధానం లేని నీ బ్రతుకులో దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.